ఒకవేళ కనిపించలేదనుకో 6 months లో అయిపోయింది. మనం టికెట్ ఎత్తేసినామంటే నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. తాగితే ఇక్కడున్న వాటర్ లో అయితే మన దరిద్రాలన్నీ పోతాయంట. నేను నమ్మదురా, అడుగు తిరు. గుడ్ మార్నింగ్. మా రూమ్ చూపించలేము, పోయే తర్వాత చూపిస్తారు. రూమ్ అయితే బాగా దొరికింది, సుక్కూరుడు ఎక్దమ్ సుక్కూరుడు. డబుల్ బెడ్రూమ్ ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకొని మీరు కూడా. ప్రమోషన్ కాదు, మాతో పాటు పంతులు కూడా ఉండు. పంతులకి 10,000 ఇచ్చి తెచ్చుకున్నాము. రక్షిత రక్షిత అమ్మాయిల పేర్లు ఎందుకు చేస్తున్నాము? ఎట్లయితే వండుకున్నాము. రాత్రి పొద్దున పోదామని 5:30 పోదాం. మా ప్లాన్ ప్రకారం మేము ఈ పార్టీకి దర్శనంలో సగం ఉండాలి, కాకపోతే ఇంకా దర్శనానికి పోలే. ఎందుకంటే రాత్రి మంచాల మీద వండుకోగానే కొంతమంది నైట్ పడుకోర్రా అంటే అరే ఇన్స్టాగ్రామ్ రీల్ స్క్రోల్స్ కూడా కూర్చున్నారు అన్నమాట. స్క్రోల్ అయిపోయింది. ఇక రాత్రి అనుకుని డిసైడ్ అయిన పొద్దున 5:30కి 6 గంటలకు దర్శనంకి వెళ్ళిపోవాలని. కాకపోతే టైం 9:11 అవుతుంది. 9:11 అవుతుంది. అట్లుంటే తెలియదు ఏముంది, ముందే హైదరాబాద్ టైం అంటే హైదరాబాద్. సో మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలన్నమాట. మన హైదరాబాద్ లో 1 కిలోమీటర్ వెళ్ళాలంటే 1 minute వెళ్ళిపోవచ్చు. మన స్పీడ్ అట్లా ఉంటది. అదే గోవాలో వెళ్ళాలనుకోండి, వారణాసి ఇంకా క్యాల్కులేట్ చేయలేరా, ఇంకా పోలే అంత. कितना टाइम लग रहा है भाई 1 किलोमीटर जाने? ఇక్కడ 0.3 minutes పడుతుంది అన్నమాట. 1 కిలోమీటర్ పోనీకి అంతే. 0.3 minutes సారీ 5 hours. చదువుకోండి ఫస్ట్. సారీ గైస్, మా పంతులు కొంచెం అన్పడ్ అనమాట. అంటే మన హైదరాబాద్ కి భాగ్యనగర్ అని పేరు అంతే. ఒకటే పేరు ఉందా మన హైదరాబాద్ కి? అదే సైబరాబాద్. రోడ్ల మీద తిరిగి గిట తయారైండు. ఇప్పుడు నార్మల్ ఇన్స్టాగ్రామ్ రీల్ అయితే దర్శనానికి 8 గంటలు అవుతున్నాయి అంటున్నారు. ఏమో అవి చూస్తే ఫేక్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే నిన్న ఆ రష్ చూసి మేము అయిపోయినాం కదా, ఇంకో సాయంత్రం వరకు రామనుకున్నాం. కాకపోతే 2.5 hours లో బయటకు వచ్చేసినాం. ఇట్లా చూసాం, ఇక ఆడికి పోయినాకనే తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే గేట్ నెంబర్ 4 దగ్గర VIP పాస్లు దొరుకుతున్నాయంట, పోయి స్కామ్ చేసాడు. అవునా? చూసారు గైస్, గేట్ నెంబర్ 4 దగ్గర VIP పాస్లు దొరుకుతున్నాయి. మనకు పోయే వరకు తెలియదు. ఆడికి పోయినాక చెప్తాం అది కన్ఫర్మా కాదా అని. ప్రస్తుతానికి అయితే ఆకలి అవుతుంది ఘోరంగా, తినాలి. మా డ్రైవర్ అన్ననేమో ఊట అంటే చాయ్ తాగడం, చాయ్ తప్ప ఇంకోటి వద్దంటాడు. మనకేమో యాసిడిటీ అవుతుంది చాయ్ తాగి. అసలు నేను చాయ్ తాగను కూడా, చాయ్ తాగిన మస్తు ఏంది ఫ్రీ అయిపోయింది మన డ్రైవర్. డ్రైవర్ అన్న కాదు, మాలో ఒకడు రా రూమ్ లో ఆడ మస్తుంది. రూమ్ బుక్ చేసి అంటాడు. చెప్పులు అదేంది చెప్పులు చూసి కూడా ఏవాడు ఇది మస్తుంది. చెప్పులు కూడా మొత్తం వీళ్ళు అంతగానం పైసలు ఇచ్చి మేము వీళ్ళు అంతగానం వాళ్ళని అన్నం వాడిండు. మైతో చెప్పలు పైన అంట లాస్ట్ వాళ్ళ. ఇప్పుడు దర్శనం ఇట్లా మాతో పాటే వస్తుండు. అరే ఆడ పార్కింగ్ లో ఆపుకో అంటే మరి నేనేం చేయాలి, కార్లు ఉండాలంట. ఒక చూడు వచ్చింది కదా అన్నడా. మరి నువ్వు బిజీ ఉన్నావు కదా ఫోన్ ఏమైనా పెరుగుండు అని చెప్పిరా. తీసుకొచ్చినా ఎందుకు తీసుకొచ్చినా అన్న మంచి పని వడపావ్ తిందాం ఇక. కాశీలో ఫేమస్ అంట రబడి. ఫేమసా? ఫేమస్ అంట. ఇప్పుడు రబడి గుడికి పోలేము కానీ ఇవన్నీ గుడికి పోయే ముందు ఎనర్జీ కావాలి మొత్తం. రబడి మొత్తం ఓహో ఎట్లా అనిపించింది? మంచిది కదా.
జబర్దస్త్ పెట్టరా నీకు కూడా పెట్టరా. ఈ చౌమిన్ గాలతో గిట్టనే ఉంటది. మా పంతులు అటాక్ చూపిస్తారు. మా పంతులు నేపాల్ నుంచి తీసుకొని వచ్చినాం మా పంతుల్ని. अरे क्या हो रहा है आंटी? भगवान के नाते आया तो भगवान खुशी रखे. मेरे को एक कम्बल लेना, ठंडी लगती है रात में. नहीं अरे 10 रुपए चेंज देते यार. 5 रुपये अंటుంటే कमी नहीं होगा. तेरा दिल है, भगवान खुशी रखेगा. ये 100 रुपए दे दो, 100 और 100 मिला के ले लूंगी. पैसे नहीं ला ఓన్లీ ఆన్లైన్. दे दो. ఏదో అక్క ఇక నాకు ఇలా ఇట్లాంటి స్కామ్లు అయితే గైస్ అయిపోతుంది. ఎందుకులే చిన్న పెట్టేందుకు మనకు ఆడైతే నన్ను వదులుతలే లేదు. ఇక చాయ్ తాగుదాం ఇప్పుడు. ఏ కప్పు సెట్ సెట్ మనోడు తాగుతాడు. ఇంకా బోలో కైసా అమేజింగ్ नहीं बस 3 ही चाहिए और एक दे दीजिए बस. నందు నువ్వు కూడా తాగి పెట్లుందో. चीज మీరు ఒకటైపోయారుగా. अरे ఏదో ఫార్మాలిటీ పెడుతున్నా మీరు. చాయ్ గాయస్ నేను చాయ్ లాగా ఏం మంచిదానం బొగ్గు వీడియో కోసమే చెప్పాలి. గాయస్ నాతో ప్రాంక్ అయిపోయింది. ఏం బాలే నిన్న రాత్రి తాగిన చాయ్ అయినా మంచిగా ఉంది. బైక్ వాటర్ బాటిల్ ఎందుకు చాయ్ ఎట్లుంది? ఏ చాయ్ తాగుతలే ఎందుకు? ఇప్పుడే స్వీట్ తిన్నారు అప్పుడే ఎక్దమ్ చాయ్ మళ్ళా చాయ్ తాగితే కడుపులో ఏమైతుంది? విరక్తి కొడుతున్నాడు. అమ్మ యాసిడ్ అవుతుంది. ఏమైంది నీ బాధ? బ్లాగ్ అంట గైస్. సో కొంచెం బాగండి. మన ఇప్పటికి ఏందా సముద్రమా? కాదు సముద్రం కాదు, నది కదా. నది రివర్ యమునా నా గంగా ఫిక్స్ అయిపోయాడు ఒకటి. గంగా యమునా అవుతా మిక్స్ అరే గంగాకి సగం సగం చదువుకొని వచ్చిన ఇది పరిస్థితి అనమాట. ఇక ఇటు బోటు ఒకళ్ళు పోవాలంటేనేమో షేరింగ్ తోటి 400. అదే మన పర్సనల్ బోట్ అయితేనేమో 4000 5 మందికి అంట. ఏమవుతుందేమో మా వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూద్దాం. మేము ఎట్లా పోతున్నామో అది కూడా మీరే చూస్తారు. ఇక మేము మొత్తానికి డిసైడ్ అయిపోయి షేరింగ్ కాకుండా పర్సనల్గా పోతున్నాం. మాతో పాటు పంతులు కూడా వచ్చిండు. మా డ్రైవర్ అన్న కూడా వచ్చిండు. చౌమిన్ శర్మ డ్రైవర్ అన్న వ్లాగ్ తీస్తుండు. ఇది పంచకోట్ ఘాట్ అంట. उसके बगल में प्रभु घाट. हाँ टेम्पल कालिका माता 2000 पुराना टेम्पल गाइस. అది 2000 ఓల్డ్ టెంపుల్ అంట. సో ఆయన घूमने के लिए जो సో టూరిస్ట్కి అయితే ఎటువంటి పర్మిషన్ లేదు. ఇక పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఏదైనా సినిమా షూటింగ్ చేయాలన్నా కూడా ఆయన పర్మిషన్ తీసుకొని రావాలంట. पर बट ये बढ़ रहा है. क्या नाम है वो? कौन से पंछी का नाम क्या है? साइबेरियन हस्की. साइब ये उससे है ना చేతులకి చూద్దాం. अरे हाथ में नहीं आते. आप पकड़ो.
అరే ఒక్కది కూడా వస్తలేదు. అరే గంట సేపు అది చైన్ వస్తుంది కానీ ఒక్కరు కూడా వస్తలేదు. ఇక డ్రైవర్ సాబ్ ఏం డ్రైవర్ సాబ్ నువ్వు ఇట్లా చేస్తావు? కెప్టెన్ ఈరోజు తక్కువ ఉందంట జనాలు. నాకు ఆ జనాలు చూస్తేనే విచ్చిలేస్తుంది. ఈరోజు ఇంకా తక్కువ ఉందంట. నార్మల్గా అయితే క్రౌడ్ ఉంటుందంట ఇక్కడ, కాకపోతే కుంభమేళ వల్ల ఎక్కువ క్రౌడ్ అవుతుంది. హైదరాబాద్ వాళ్ళు అప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు పుష్ప అరే పుష్పరాజ్ ప్రభాస్ వాళ్ళు బాహుబలి వాళ్ళు ఏం తెలియదంట. హైదరాబాద్ గుర్తు చేసుకుని అమ్మడానికి మాత్రం వస్తుంది. చూసినట్టయితే ప్రతి ప్లేస్కి ప్రతి స్పాట్కి ఒక స్పిరిచువాలిటీ ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. లైక్ ఆ మణికర్ణిక ఘాట్లో पार्वती ఇంకా శివుడు అనేది क्या हो मणिकर्णिका घाट में क्या करे? माता पार्वती और भगवान शिव स्नान करके वहाँ से पूरा काशी का भ्रमण किया. అక్కడ స్నానం చేసి స్నానం చేసి కాశీకి మొత్తం ఒక రౌండ్ వేసిందంట. మాతా పార్వతి ఇంకా మణికర్ణిక ఘాట్ అన్నమాట. ఇక్కడికి వెళ్ళి పోతున్నాం మేము. ఏంది ఇక్కడ కాల్చాలంటే 25,000 ఇక్కడ చార్జ్ చేస్తున్నాం. ఇక్కడ నార్మల్గా వృద్ధాశ్రమాలు ఉంటాయి, ఆడ చచ్చిపోతే ఫ్రీ. ఓకే మణికర్ణిక ఘాట్ కింద కాదు. ఇప్పుడు ఎందుకులే గుడికి మన ఎందుకులే ఈడ పడితే ఆడ పాము పుట్టలే ఉన్నాయి. ఇలా పుట్టిల గైస్ ఇప్పుడు ఏమైందంటే ఇక ఫోటోషూట్ అవుతుంది. ఇప్పుడు చూసినట్టయితే నాకు బొట్టు కూడా పెట్టేస్తాను. అంటే ఈ గ్యాప్లో మేము గుడికి పోయేసి వచ్చాం. ఫోన్లన్నీ లాకర్లో పెట్టాల్సి వచ్చింది. మేము గుడికి కూడా స్పెషల్ దర్శనంలో పోయినాము. బేసిక్గా ఏమైపోయిందంటే ఆ లైన్ చూసి ఎంత పెద్ద లైన్ ఉందంటే ఆల్మోస్ట్ దగ్గర 3-4 గంటలు అవుతుంది దర్శనానికి. కొంతమందికి అయితే 6-7 గంటలు అయింది, ఇంకా కొంతమందికి 3-4 గంటలు అయింది. ఎందుకు ఆ రిస్క్ అని గల్లీలో పోతుంటే ఒకరు పట్టుకున్నాం. అది 3,000 అన్నాడు. ఫోటోషూట్ ఏయ్ ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఎట్లా చేసిండు చూడు, చెప్పు ఎట్లా ఫోటోగ్రాఫర్ ఆడ మామూలుగా ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నేను తీసా. నువ్వు తీసావా? ఎస్. వావ్. ఎట్లా అనిపించింది దర్శనం? ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా స్పెషల్ దర్శనం వెళ్ళామన్నమాట. 1000 రూపాయలు ఇచ్చేసి, అంటే 1000 రూపాయలు అందరికి కాదు, ఒక్కొక్కళ్ళకి 1000 రూపాయలు ఇచ్చి సర్లే పైసా వసూలు అనిపించింది లోపల దర్శనం చేసుకున్న తర్వాత. కాకపోతే ఒకటి ఏంటంటే ఒక్క సెకండ్ కూడా చూడలేడు కదా దేవుడిని. ఇట్లా పెట్టి
కాంట్రవర్షియల్ అవుతుందేమో కానీ నిజం మనం పైసలు లేకుండా లైన్లో లోడ్ 4 గంటలు పోయి అక్కడ ఒక్క సెకండ్ ఉంటే దేవుని మీద నార్మల్ గా లేక వచ్చామరా అన్న ఫీల్ వస్తుంది. అంత పెద్ద లైన్ ఉండి మరి అంత పెద్ద లైన్ లో ఉండి దేవుడిని ఒక 10 సెకండ్లన్నా చూడలేకపోతే ఎట్లా చెప్పు. ఇక ఏదో నార్మల్ టైంలో రావాలి అని ఫిక్స్ అయిపోయి ఇట్లా క్రౌడ్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వస్తే బెస్ట్. చూడొచ్చు ఇక గల్లీలో అయితే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. ఏడు కింద వస్తారో ఏమో ఈ జనాలు అందరూ. సరే ఇప్పుడైతే ఇంకా గల్లీలు తిరుగుకుంటూ పోదాం. నేరుగా దానికి చూసుకున్నాం. ఆకలైతే హరహర మహాదేవ్ వీడియో దిగా. సో ఈ పెళ్ళి మహాత్మ ఏంటంటే మన ఫేస్ మన చంద్రకుంభలో చూసామనుకో మనం కోరుకునేవన్నీ జరుగుతాయంట. చాలా మంచిగా అంట. ఒకవేళ కనిపించలేదనుకో 6 months లో అయిపోయింది. మనం టికెట్ ఎత్తేసినామంటే నీకు సావేరా కన్ఫర్మ్ నీకు సావే. సో గైస్ ఇప్పుడు మేమైతే వచ్చినాం. ఇంతసేపు వాకింగ్ చేసి మేము టైం ల్యాబ్ చూసారు కదా. ఆ టైం ల్యాబ్ చూసిన తర్వాత మేము ఏడికి వచ్చినామంటే మహామృత్యుంజయ్ కాడికి వచ్చినాం. టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ ఉన్న వాటర్ ఎదురండి తాగితే ఇక్కడున్న వాటర్ లో అయితే మన దరిద్రాలన్నీ పోతాయంట. నేను నమ్మదురా అడుగు తిరు. దరిద్రాలన్నీ పోతే పెద్ద దరిద్రము. ఆ దరిద్రాలన్నీ పోగొట్టుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము. అండ్ ఆల్మోస్ట్ మనం కోరుకున్న కోరికలన్నీ కూడా తిరుగుతాయంట. మనకున్న బిలీఫ్ కాబట్టి మనం నమ్ముతాం కాబట్టి అట్ ఎనీ కాస్ట్. ఎందుకంటే మన అదేంటి స్పిరిచువాలిటీ అంత పవర్ ఉంది మన స్పిరిచువాలిటీకి, మన డివోషన్కి కాబట్టి. సో మనమైతే ప్రణయ్ ఏంది ఏం చేస్తేవి లేదా ఇది తాడా. సో నీళ్ళు అయితే వస్తుంది. ఇట్లా కొన్ని తీసుకో చేతిలోకే చగో అల్లు వస్తుందిగా. ఆ బకెట్కే తీసుకో కొన్ని నీళ్ళు. సో మీరు చూడవచ్చు ఈ కూప్ అనేది ऐसा दे दो ना. ఇగో ఇస్తలే లేదు. ఇమోషనల్ డ్యామేజ్. ఇంకా మనం దాదాం పైగా బాటిల్ ఏం దొక్కుతా. బయట బాటిల్ అదే ఇంటికి తీసుకోవాలంటే బయట బాటిల్ కూడా అమ్ముతున్నారు. ఇది వ్యాపారం. ఆల్మోస్ట్ ఎంత పెద్ద లైన్ చూడండి. గుర్తుపెట్టుకోండి మృత్యుంజయ గుడిలో కింద నిలబడి తాగాలి. దీని మీద నిలబడి తాగవద్దా. సరే బాటిల్ ఏమొద్దు మనకి. కింద నిలబడి లైన్ నిలబడి చేయి ఆపి ఎంత వస్తే అంత తాగదాం. किसका पैर है कुआं पे अपने शरीर पे खड़ा होइए. खड़े रहिए. ढक्की दुक्का नहीं. आराम से सब आराम से पिलाएंगे. आराम से ఎట్లున్నా నీళ్ళు జబర్దస్త్ కదా. ఆల్మోస్ట్ 300 మీటర్లు అంటే దగ్గర చూసుకుంటే 300 కిలోమీటర్లు లాగా ఉంది. అది నడుస్తుంది. ఇలా మేము ఏడికి వచ్చామంటే ఇలా శ్రీజీ అని మీరు కాశీకి వచ్చినప్పుడు వెరీ ఫేమస్ అనమాట. మళ్ళీ మీరు తినడం మర్చిపోకండి. వెరీ అంటే వెరీ ఫేమస్ ఇక్కడ. సో మీరు వచ్చి తినండి కంపల్సరీగా. మా వాళ్ళు అయితే ఆల్రెడీ ఇప్పుడు కాలభైరవ టెంపుల్ పోయారు. నాతో అయితే లేదు బేసిక్గా. ఎందుకంటే కాళ్ళు అయితే మటాష్ అయిపోయినాయి. వీడికి వచ్చి తినేంత వరకు అయితే నాకు ఎనర్జీ రాదని ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ సరదా అయింది, దగ్గర అయింది, ఫుల్ బాడీ పెయిన్సే ఉన్నాయి. ఫస్ట్ అయితే పోయి మళ్ళీ తింటారు. సో గైస్ ఇది శ్రీజీది మలా అంట. తిని చూద్దాం ఎట్లుందో. తిందా ఎట్లుందో. మొత్తం పురుగు ఉంది ఇట్లా మలాయుడు. మొత్తం పురుగే ఉంది కదా.
నీకేమనిపిస్తుంది? తీయటి సరుపు నీళ్ళు తాగుతున్నట్టు. తీయటి సరుపు నీళ్ళ గైస్, మనకి తీయటి సరుపు నీళ్ళు తాగడం సర్లే. ఇది కూడా ఒక ఎక్స్పీరియన్స్, దానికి వేసుకోవాలి. మీరు ఎవరికి సార్ వస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. షాప్ పోయినాము శ్రీజీ, ఇక్కడికి వచ్చి తినండి, ట్రై చేసి చూడండి ఎట్లా. సో గైస్ ఇక గుడ్ మార్నింగ్. అండ్ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం ఫుటేజెస్ నేను కవర్ చేయలేకపోయినా. సో మీరు లైక్ కాశీకి వస్తే ఆఫ్టర్ ఏంది కుంభమేళనే స్టార్ట్ అవ్వండి ప్లాన్ చేయాలనుకుంటే. ఇప్పుడు వచ్చినా మీకు ఓపిక ఉంది, నేను 6-7 గంటలు నిలబడతా అంటే ఇట్స్ ఫైన్. లేదు అంటే వచ్చేయండి, సరే లేదు అంటే తర్వాత రండి, కుంభమేళ తర్వాత ఇప్పుడు రాకండి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా అంటే కొంత బయట దేశాల కింద కూడా వస్తుంది పబ్లిక్. యూ కెన్ సీ దట్ కాశీ ప్లేస్ నిన్న అయోధ్యలో కూడా అదే జరిగింది, అండ్ ఇప్పుడు కాశీలో కూడా అదే జరిగింది. ఇక మేమైతే మధ్యలోకి వెళ్ళిపోయినాము. మ్యాక్సిమం అయితే మంచిగా అయిన దర్శనం అయితే మీరు చూసే ఉంటారు వ్లాగ్లో. కాకపోతే కాశీ విశ్వనాథ్ గుడి విజువల్స్ అయితే లేవు, కానీ ఫొటోస్ పెట్టినాను. 2000 ఫొటోస్ మీరు అన్న దగ్గర అన్న జరా ప్లీజ్ మా ఫోటోలు దించు అంటే దించిండు. మంచిగా 4-5 ఫోటోలు దించి వాట్సాప్ కూడా చేసిన డాక్యుమెంట్. థ్యాంక్స్ టు హిమ్. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అండ్ మనం తెలుగు అయితే మ్యాక్సిమం నాకు అందరు పరిచయం అయ్యారు. హాయ్ అఖిల్ అన్న, హాయ్ అఖిల్ బ్రో, హాయ్ అఖిల్ అది అని. సో ఎందుకు అందరు ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే లైక్ మరి ఏంది మన శివరాత్రికి కూడా ఇంత పబ్లిక్ ఉండేది, ఎందుకంటే చాలానే జ్యోతిర్లింగాలు. కాకపోతే కాశీ ఏంటంటే ఇప్పుడు మన కుంభమేళకు వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ కూడా రావాలి అని ఫిక్స్ అయిపోతుంది. దగ్గర దగ్గర ఉండే చాలా ఫార్ ఏం లేవు. మార్నింగ్ కాకపోతే ఇగ్నోర్ దట్ వాయిస్. సో ఇప్పుడైతే ఇక పొద్దున లేచాను నేను. రిచువల్స్ అయితే అంతే, పొద్దున లేచి మనకు రిచువల్స్ ఏందో చూపిస్తాను. పొద్దున మనం చేసే పని వచ్చిందా? ఓకే, మా ఫ్లాట్ అయితే జబర్దస్త్ ఉంది, సూపర్ ఉంది. జస్ట్ 2 BHK, గ్యాస్ ఉంది, పొయ్యి ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, సోఫాలు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి. జస్ట్ పురుషులకి వచ్చి అనుకున్నాడు. మీరు ఎయిర్బిఎన్బిలో చెక్ చేస్తే మీకు కూడా ఇట్లాంటివి చాలా దొరుకుతాయి. అండ్ మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ స్కామ్లు కూడా అవుతాయి. ఆటోడు అక్కడ దింపడం అక్కడ దింపడం, మళ్ళీ ఎన్నో దూరం దింపాడు. అంత రుబాబ్గా మాట్లాడి ఆడదాకా దిగిపించుకోండి. అంటే మరీ పాయింట్ దాకా అయితే దింపాడు, కొంచెం దూరంలోనే దింపాడు. సో ఇప్పుడైతే ఇంట్లో వేడి నీళ్ళు నింపుకోదా బాత్రూంలో గ్యాస్ ఆన్. ఇప్పుడు గ్యాస్ ఆన్, గ్యాస్ చూపిస్తాం మీకు ఎట్లా ఉన్నాయి కదా. ఇది గ్యాస్ ఆల్రెడీ మీటర్ రీడింగ్ అవుతుంది, ఎంత యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ. ఇక అట్లా అనమాట. ఇంకో నీళ్ళు వేడేలో మీతో ముచ్చట పెడతా. ఏంటంటే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు మ్యాక్సిమం ఒక ఘాట్ రోడ్ పోయినట్టయితే అదేంటి అక్కడ కార్లు అవాయిడ్ చేయండి. ఎందుకంటే అడ్డదిడ్డంగా నడుపుతారు, ఇట్లా కూడా వస్తుంది, ఇట్లా కూడా వస్తాడు. చాలా అంటే చాలా చేయదు రోజు. ఇది తెల్ల కనిపిస్తుంది, నల్ల కనిపిస్తుంది, ఎందుకు నాకు కూడా తెలియదు. ఇక స్నానం అయిపోయింది. ఇప్పుడు మేము లేచి బేసిక్గా 4 గంటలకు లేచి ప్రయాగ స్టార్ట్ అయ్యేవాళ్ళం. రాకపోతే నిన్న ఫుల్ టైర్డ్ అయినాం కాబట్టి 7:30కి లేచినాం. ఇప్పుడు టైం వచ్చేసి 8-10 అవుతుంది. ఇక స్టార్ట్ అయిపోదాం మనం. నేను ఇక వాటర్ తాగి స్టార్ట్ అవుతా. ఈ గ్యాప్లో ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇంతటితో ఈ బ్లాగ్ సమాప్తం. ఎట్లా అనిపించింది కాశీ? జబర్దస్త్. ఇక అందరితో ఈ బ్లాగ్ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్లేస్ ఏదో కాశీలో అది కూడా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకే గైస్, బాయ్.